లక్ష్మీనారాయణ గారిని మాట్లాడవలసిందే కోరుతా ఉన్నాం. హేమానగర్ సోదరులకి సోదరుమల్లకి అలాగనే వేదిక మీద ఉన్న పెద్దలు రాయల లక్ష్మారెడ్డి అన్న గారికి అలాగనే మన ఎక్స్ ప్రెసిడెంట్ గారికి మన గౌడ్ కౌన్సిలర్ గారికి బుచ్చిరెడ్డి అన్నకి ఇంకా క్రిషాంక్ గారికి మీ అందరికి కూడా నా నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు హరీష్ అన్న ఏదైతే ఈ ప్రోగ్రాం తీసుకుండో చాలా సంతోషం. ఇది ఈ 22A యొక్క ఈ మన హేమానగర్నే కాదు మొత్తం సిటీ మొత్తం కూడా ఉంది. మీ అందరికి కూడా ఐడియా ఉంది. డెఫినెట్గా 22 ఏదైతే నిషేధం పెట్టినరో అది మొత్తం క్లియర్ అయ్యేదాకా మీ ఎంబడి మేము ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ సార్, హరీష్ అన్న అందరం కూడా మీ ఎంబడి ఉండి 100% ఇది పోయేదాకా మేము వదిలే ముచ్చట్నే లేదు. అసెంబ్లీలో కానీ ఎక్కడ కానీ ఏ అవసరాలు ఉన్నా కూడా డెఫినెట్గా ఈ 22A తీసేసేదాకా పార్టీ ఊరుకోదు, మేము కూడా ఊరుకోం. మేము నా కాన్స్టిట్యున్సీలో కూడా చాలా జాగాలలో 22A పెట్టడం జరిగింది, కొన్ని మాత్రం తీయడం జరిగింది. ఇక్కడ అది కూడా తీయనట్టున్నారు. నా దగ్గర కొన్ని చాలా జాగాలను తీసేసింది నాకు, కానీ ఇక్కడ అది కూడా తీయలే. కాబట్టి డెఫినెట్గా మీది కూడా మనం గట్టి కూర్చుంటే డెఫినెట్గా తీస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా మీ అందరు కూడా తెలుసు, మీ అన్న చెప్పినట్టు గోడ అటుపక్కన నేను ఇక్కడ మల్లన్న, మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేస్ అందరం కూడా మేమందరం కూడా హార్డ్ వర్క్ పనిచేస్తూ ఉంటాము. మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు నా దగ్గర MBBS ర్యాంక్ కానీ BDS ర్యాంక్ కానీ MD ర్యాంకు ఎవరికి వచ్చినా కూడా ర్యాంక్ మీది ఫీజు నాదని నా పోస్టర్లు అన్నీ చూసిండొచ్చు. మీరు అందరు చూసిరు. అందరు ఎవరన్నా నన్ను ఎమ్మెల్యే అంటే కూడా గుర్తుపట్టరు, కానీ నా పనే చెప్తుంది. నేను చాలా చోట్ల తక్కువ మాట్లాడతా. నేను ఎవరితోటి కూడా అంటే నాకు పని ఉన్న దగ్గర పోయి మాట్లాడుకొని పోతా తప్ప నేను వేరే వాళ్ళ దగ్గరికి పోను. ఏ దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయను నేను. మా అన్నగారు కూడా ఇక్కడ ఎమ్మెల్యే ఉండే, మున్సిపల్ చైర్మన్ ఉండే, మీ అందరికి కూడా తెలుసు. మేము మంచిగా ఉండి ఆనెస్ట్గా మేము పనిచేస్తూ ఉన్నాము. అట్లనే మీ అందరు కూడా మీకు అందరికి అందుబాటులో ఉంటా. నేను పక్కనే ఉంటా కాబట్టి మీ అందరికి ఎవరికి అవసరం ఉన్నా కూడా మీరు మల్లన్న దగ్గరికి పోతే పోండి, నా దగ్గరికి వచ్చినా కూడా డెఫినెట్గా మీకు ఏ పనులు కావాలన్నా చేసే బాధ్యత నాది. ఎందుకంటే మేము సేమ్ పార్టీలు ఉన్నాం కాబట్టి వాళ్ళందరికీ కూడా సపోర్ట్గా ఉండి మీ అందరికి సపోర్ట్గా ఉండి పనిచేస్తా అని చెప్పి కోరుకుంటూ ఇక్కడ నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ లాట్ అన్న. అలాగనే హరీష్ అన్న వచ్చేదాకా ఇంకెవరన్నా ఉంటే మాట్లాడమని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.